బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ప్యాట్ని నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కంటోన్మెంట్ పరిధిలో తొలిసారి హైడ్రా కూల్చివేతలు చేస్తోంది. కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్తో కలిసి క్షేత్రస్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. పలు నిర్మాణాలతో ప్యాట్ని నాలా కుచించుకుపోయినట్లు గుర్తించారు. ఈ కారణంగా భారీ వర్షాలు కురిస్తే కంటోన్మెంట్ ముంపు బారిన పడుతోందని భావించి ఈ మేరకు కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ అధికారుల సహకారంతో ప్యాట్ని నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కాగా గురువారం అల్వాల్లోని చిన్నరాయిన్ చెరువులో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఉదయాన్నే బుల్డోజర్లు, ఎక్స్కావేటర్లతో చిన్నరాయిన్ చెరువు వద్దకు చేరిన హైడ్రా సిబ్బంది చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు. ఈ క్రమంలో నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మోహరించారు. ఎఫ్టీఎల్ పరిధిలో భవన నిర్మాణాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు చేపట్టారు. కాగా నిజాం కాలంలో 20 ఎకరాల పైచిలుకు విస్తరించిన అల్వాల్ చెరువు ఇప్పుడు 9 ఎకరాలకు పరిమితమైపోయింది. మానవ నిర్మితమైన ఈ చెరువు ఒకప్పుడు పశువులు, పక్షులకు ఆవాసంగా, తాగునీటి అవసరాలు తీర్చే కల్పతరువుగా ఉండేది. ఇప్పుడు తన ప్రభావాన్ని క్రమంగా కోల్పోతూ వస్తోంది. గృహ సంబంధ వ్యర్థాలు, కాలుష్య కారకాలు పెరిగి చెరువు మొత్తం మురికి కూపంగా మారిపోయింది. ఆక్రమణతో కుచించుకుపోయింది. హైడ్రా హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను తొలగించడం, చెరువులను రక్షించడం, నగరాన్ని వరదల నుంచి కాపాడడం వంటి పనులు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఇప్పటికే వందల సంఖ్యలో కట్టడాలను కూల్చివేసింది. మరోవైపు హైడ్రా రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయింది.